ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ జరిగి అందరికీ స్వాగతం. స్వామివారు ఇలా అంటున్నారు, బ్రహ్మ ఒక్కటే సత్యం, జగత్తంతా మిథ్యం అంటే మాయ, సర్వం విష్ణుమయం జగత్ మిథ్య అనే మాటను అంగీకరిస్తే జగత్తంతా విష్ణుమయం అని ఒప్పుకోవటానికి మనసు అంగీకరించదు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే రెండూ రైటే. బ్రహ్మ సత్యమే, జగమంతా విష్ణుమయమే. స్వామి ఉదాహరణగా ఇలా అంటున్నారు, చాలామంది ప్రజలు సినిమాకు వెళ్తారు. ఈనాటి పెద్ద సత్సంగం అదే కదా అంటున్నారు స్వామి. సినిమా హాలులో స్క్రీన్ మీద అనేక బొమ్మలు వస్తుంటాయి, పోతుంటాయి. స్క్రీన్ మీద ఒకే బొమ్మ ఉంటే ఎవ్వరూ డబ్బు పెట్టి కొనుక్కొని చూడరు. ఒకే బొమ్మను ఎంతకాలం చూస్తారు? స్క్రీన్ అక్కడే ఉంది, అది రావడం లేదు, పోవడం లేదు. కాబట్టి స్క్రీన్ సత్యం, బొమ్మలు వస్తుంటాయి, పోతుంటాయి. కాబట్టి బొమ్మలు మిథ్య. బ్రహ్మం అనే తెరపై జగత్ అనే దృశ్యం గోచరమవుతుంది. అనేక రూపనామాలు వస్తున్నాయి, పోతున్నాయి. దీనిని పురస్కరించుకొని బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అన్నారు. అయితే బొమ్మలు వచ్చినప్పుడు స్క్రీన్ ఎక్కడుంది? బొమ్మలతోనే చేరి ఉంది. సర్వం విష్ణుమయం జగత్, ఇది కూడా రైటే. సత్యాన్నాస్తి పరో ధర్మ. సత్యం అనే పునాది పైననే ధర్మం అనే భవనం నిలుస్తుంది. భవనం కనిపిస్తుంది కానీ పునాది కనిపించదు. ఈ కనిపించే భవనానికి కనిపించని పునాది ఆధారం అని ఎవరైనా ఒప్పుకోక తప్పదు. అదేవిధంగా ఈ కనిపించే ప్రకృతికి కనిపించని పరమాత్మ పునాది అని స్వామి ఎంతో వివరంగా మనకు తమ సందేశాన్ని అందించారు. జై సాయిరామ్.